అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 23 సెప్టెంబర్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. నిన్న కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా హై ఫీవర్తో ప్రోగ్రామ్ చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. చాలామంది మెసేజ్ కూడా చేశారు, బట్ అస్సలు ఏమాత్రం సహకరించని పరిస్థితుల్లో హెల్త్ నిన్న కార్యక్రమం అయితే చేయలేకపోయాను. అండ్ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చూస్తే నికాయ్ 1% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ 0.25% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో ఒక మంచి పాజిటివిటీ చూసాం. నాస్డాక్ 0.7%, S&P 500 0.4%, డౌ జోన్స్ 0.1% మేర లాభాలతో అయితే ముగిశాయి. గోల్డ్ నానాటికి పట్టుకోలేని విధంగా దూసుకెళ్తూనే ఉంది. $3,800 స్థాయికి గోల్డ్ వెళ్ళడం అయితే చూసాం. 0.5% దాకా జంప్ గోల్డ్లో. సిల్వర్ కూడా $44కి వెళ్ళింది. సో ఈ లెక్కన గోల్డ్ $4,000 చేరుకోవడం అనేది ఇక పెద్ద కష్టమైన పనిగా ఏమైతే కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చూస్తే. సో ఫర్దర్ రేట్ కట్స్ ఉంటాయన్న ఒక అంచనాలు కూడా మేబీ గోల్డ్లో మరింత మొమెంటం బిల్డప్ చేయడానికి కారణమైతే అయింది. బ్రెంట్ $66 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ట్రంప్స్ $1 lakh H1B ఫీజ్ స్పార్క్స్ ఏ గ్లోబల్ రేస్ టు గ్రాప్ టాప్ టాలెంట్. సో ఇప్పుడు ఇతర దేశాలకి ఒక అడ్వాంటేజ్ అంటే, ఇక్కడ ఒక దేశం పూర్తి స్థాయిలో వెళ్ళగొట్టాలని చూస్తుంటే ఇతర దేశాలు కూడా ఉన్నాయి టాప్ టాలెంట్ని అక్వైర్ చేసుకోవడానికి, ఇతర దేశాల్లో వ్యాపార సంస్థలు నిర్వహించుకోవడానికి, ఇతర దేశాల్లో తమ బిజినెస్ కార్యకలాపాలని ఆయా దేశాల్లో పెట్టి అక్కడి నుంచి టాలెంట్ని రన్ చేసుకునే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ అమెజాన్ అయినా, గూగుల్ అయినా, ఫేస్బుక్ అయినా, ఏవైనా సరే ఈ కంపెనీస్ అన్నిటి కూడా ఒక్క దేశంలోనే బేస్ కాకుండా చాలా దేశాల్లో బేస్ ఉంటాయి, వాడిని ఏర్పాటు చేసుకుని ఉంటాయి. అక్కడ ఆ టాప్ టాలెంట్ని ఆయా దేశాలకి పరిమితం ఆయా దేశాలకి టాలెంట్ని షిఫ్ట్ ఓవర్ చేసే అవకాశం ఉండదు. కాకపోతే ఇక్కడ అంతా మేజర్గా మనకు కావాల్సింది మనలో ఎంతవరకు పస ఉంది, మనం ఆ టాప్ క్రీమ్లో ఏ మేరకు ఉన్నాం అన్నదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్న సూత్రానికి తగ్గట్టు ఎవరైతే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ క్యాటస్ట్రోఫీలో తట్టుకొని నిలబడే అవకాశం ఉంది. ఇంకా ఏమాత్రం బలహీనులు అటు ఇటు చిన్న చిత్తగా టాలెంట్తో ఏదో పని నడిపిద్దాం అనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. కొద్ది కాలం వరకు అయితే మేబీ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇక చాలా కష్టమైపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మనం అప్స్కిల్లింగ్ అప్గ్రేడ్ చేసుకుంటే తప్ప మనకు కూడా చాలా కష్టమయ్యేట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా జాబ్ అక్విజిషన్ ఆర్ జాబ్స్ విషయంలో చూసుకున్నట్టయితే ఇండియా ఈజ్ బెట్టింగ్ $18 billion టు బిల్డ్ ఏ చిప్ పవర్ హౌస్. ఇయర్స్ వాట్ ఇన్ ఇట్ మీన్స్. సో 6 రాష్ట్రాల్లో ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇండియా ఈసారి చాలా ఫోకస్గా ఉంది. కాకపోతే ఏంటంటే టాలెంట్ లేకపోవడం, అనుకున్నంతగా ఎక్స్పర్టీస్ మనకు లేకపోవడం వల్ల సక్సెస్ అవుతామా కాదా అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశంగా అయితే ఉంది. మనతో పాటు చైనా కూడా సేమ్ షాక్లో ఉంటుంది, ఎందుకంటే మేజర్గా అక్కడి నుంచి కూడా ఎంప్లాయీస్ పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి. స్టాక్స్ పరంగా చూస్తే TCS, వేదాంత, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్రిగేడ్, కేఫిన్ లాంటి స్టాక్స్లో న్యూస్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా ఆ స్టాక్స్లో మొమెంట్ ఉండవచ్చు. TCS అక్టోబర్ 9వ తారీఖున రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నట్టు వెల్లడించింది. అదే రోజున మధ్యంతర డివిడెండ్ ప్రకటించే అంశం మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వవచ్చు. October 15 విల్ బి ద రికార్డ్ డేట్ టు డిటర్మైన్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ టు రిసీవ్ ద డివిడెండ్. సో అక్టోబర్ 15వ తారీఖున రికార్డ్ డేట్ని కూడా ఫిక్స్ చేశారు. వేదాంతకు ఒక సెట్ బ్యాక్ ఏంటి అంటే, అనిల్ అగర్వాల్ గారికి చెందిన కంపెనీ వేదాంతకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అంటే, వాళ్ళు కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ONGC దీన్ని చేపట్టబోతోంది. సో అందువల్ల వేదాంతకి ఇది ఒక నెగిటివ్ న్యూస్ అవుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్లో విరల్ దమానియా ఆయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ 7.5 ఎకరాల్లో సౌత్ బెంగళూరులో ఒక జాయింట్ డెవలప్మెంట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని చేపట్టబోతుంది. దాదాపు 1,200 కోట్ల రూపాయల గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ ఇది. KEC ఇంటర్నేషనల్కి 3,243 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది. కేఫిన్ టెక్నాలజీస్ క్లారిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే, జనరల్ అట్లాంటిక్ వాటా విక్రయిస్తోంది డిస్కౌంట్తో అన్న వార్తల్ని కొట్టిపారేసింది.
And the board of Glenmark will meet on September 26th to consider a interim dividend. అదొక అప్డేట్. అలాగే మిగిలిన ఆల్కెమ్ ల్యాబ్స్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించిన డ్రగ్ని పెర్టుజా ఏ బయోసిమిలర్ ఇన్ ఇండియా దాన్ని లాంచ్ చేసింది ఆల్కెమ్ ల్యాబ్స్. లక్ష్మి సిమెంట్ అడిషనల్ గ్రైండింగ్ యూనిట్ ఆఫ్ 13.5 lakh tons per annum at సూరత్ వాళ్ళు కమిషన్ చేశారు ప్రాజెక్ట్ని. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అక్టోబర్ 14న రికార్డ్ డేట్ని సెట్ చేసింది. స్టాక్ 1/10 స్టాక్స్ని స్ప్లిట్ చేయబోతోంది. రిస్ ఇన్ఫ్రాకి 40 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ ఏవిఎస్ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దక్షిణ రైల్వే నుంచి వచ్చిన ఒక ప్రాజెక్ట్కి 145 కోట్ల రూపాయలు విలువైన ఒక ప్రాజెక్ట్కి లోయెస్ట్ బిడ్డర్గా నిలిచినట్టు వెల్లడించింది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో క్యూస్ అట్ కార్ డీలర్స్ ఆన్లైన్ కార్డ్స్ పైల్డ్ హై ఆన్ డే 1. సో జిఎస్టీ 22వ తారీఖు నుంచి కొత్త జిఎస్టీ అమల్లోకి వచ్చిన తరుణంలో జిఎస్టీ 2.0గా కార్ డీలర్స్ దగ్గర ఒక క్యూ కట్టిన పరిస్థితి ఉంది చిన్న కార్ల కోసం అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉంది. గత 35 సంవత్సరాల్లో తన కెరీర్లో ఎప్పుడూ చూడని విధంగా ఇంతటి డిమాండ్ ఒకటే రోజు రావడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది, సంతోషంగా ఉంది అని చెప్పి ఒక మారుతి డీలర్ చెప్పినట్టు కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అంతటి డిమాండ్ ఒక్కసారిగా వీ హ్యావ్ రిసీవ్డ్ 80,000 ఎంక్వైరీస్ అండ్ హ్యావ్ ఆల్రెడీ డెలివర్డ్ ఓవర్ 25,000 కార్స్ ఎక్స్పెక్టెడ్ టు టచ్ 30,000 అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఉంది మారుతి సంబంధించి. కార్ డీలర్స్ దగ్గర షోరూమ్స్ దగ్గర వాకిన్స్ అయితే ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా. అటు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ ఫెస్టివ్ సేల్స్ అయితే స్టార్ట్ చేశారో వాళ్ళకు కూడా డే 1 రోజున కార్ట్స్ అన్నీ కూడా ఫుల్ పైలప్ అయి ఉన్నాయన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పటికి కూడా సో ఈ జిఎస్టీ 2.0 అనేది దాన్ని పేరప్ చేసే విధంగా ఒక మంచి ఆర్డర్ బుక్ రావటం చాలా కలిసి వస్తున్న అంశం మనకి. ఒక ఐటీ నిన్న ఒక బ్యాక్ స్టెప్ తీసుకుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ H1B వీసాస్ ఇంపాక్ట్ కొద్దిగా మన దేశం మీద, మన దేశీయ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి. బట్ వాటి గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే టాలెంట్ ఉంటే అది అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, న్యూజిలాండ్ కాదు, ఏ దేశంలో అయినా టాలెంట్ ఉంటే వర్క్ చేయవచ్చు. ఆర్ఎల్స్ ఇండియాలో నుండి కూడా వర్క్ చేయవచ్చు. కాకపోతే ప్యానిక్నెస్ క్రియేట్ అవ్వడం వల్ల ఒక్కసారిగా మార్కెట్స్ దాన్ని తీసుకున్నాయి. మార్కెట్స్ ఎప్పుడు అంబిగ్విటీని సహించవు. అంటే ఏదో ఒకటి ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అంతే ఉండాలి. కానీ గోపి అంటే గోడ మీద పిల్లగా అటు ఇటు ఉండే వాటం మార్కెట్స్కి ఎప్పుడూ నచ్చదు. సో అట్లీస్ట్ ఏదో ఒక క్లారిటీ కనుక ఎమర్జ్ అవుతూ ఉంటే ఇక ఇండియన్స్కి ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఇండియన్స్, అమెరికాలో అమెరికన్స్కి మాత్రమే పెద్దపీట ప్రాధాన్యత ఉంటుంది అనేది దాదాపుగా మనం ఆ క్లారిటీకి రావాల్సిన అంశం అయితే వస్తుంది. సో అక్కడ ఎంత డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ స్ట్రెంగ్తన్ చేయాలని అనుకున్నప్పటికీ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేర్ సిటిజన్ ఈజ్ దేర్ ఫస్ట్ ప్రయారిటీ. ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ప్రయారిటీ కాదన్నట్టుగా కూడా ఈవెన్ మన దేశమైనా సరే వాళ్ళ దేశంలో ఉన్న పౌరులకు ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది, టాలెంట్ అవన్నీ పక్కన పెట్టినట్టయితే. సో ఇవన్నీ కూడా మేజర్ అప్డేట్స్. కాకపోతే ఇంకా రీటైలర్స్ దగ్గర ఆశించిన స్థాయిలో జంపిన్ రావలేదు. ఎందుకు ధరలు తగ్గాయంటే ఇమీడియట్గా ఆ షాపుల్లోకి వెళ్ళి ఎగబడి కొనాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ కాకపోతే రేపు కూడా ధరలు అట్లే ఉంటాయి. కాబట్టి వస్తువులకు సంబంధించి రీటైలర్స్ దగ్గర, గ్రాసరీస్ దగ్గర, ఈ బట్టల షాపుల దగ్గర డిమాండ్ లేదనేది కూడా ఒక అప్డేట్గా అయితే ఉంది. ఓఎన్జీసీ డైరెక్ట్ టు టేక్ ఛార్జ్ ఆఫ్ వేదాంత ఆయిల్ బ్లాక్, అది ఇంతకుముందు మాట్లాడిన అంశం. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో ఉన్న పాయింట్స్. వొడాఫోన్ ఐడియా టార్గెట్ సాట్కామ్ ఎంట్రీ బై 26, సీజ్ 5G ట్రాఫిక్ రైజ్ బై 30%. సో వొడాఫోన్ ఐడియా మేబీ 2026 నాటికి శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా సేవలు అందించాలని ఆలోచనలో ఉంది. బట్ ఏ మేరకు సఫలీకృతం అవుతుందని చూడాలి. ఆనంద్ రాఠీ హ్యాజ్ అ రూమ్ ఫర్ గ్రోత్, ఫర్మ్ జనరేట్స్ రెవెన్యూ ఫ్రమ్ మల్టిపుల్ స్ట్రీమ్స్. ఐపీఓకి వస్తున్న తరుణంలో 23వ తారీఖు నుంచి ఇవాళ నుంచి ప్రారంభమై 25 వరకు ఐపీఓ అయితే ఉండబోతుంది. ఐపీఓ ప్రైజ్ $393 నుంచి $414 మధ్య ఐపీఓ ప్రైజ్ అయితే ఫిక్స్ చేశారు. 2,596 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్, ఫేస్ వాల్యూ ₹5, రీటైల్ పోర్షన్ 35% మాత్రం పరిమితం చేశారు. వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీఈస్ 25 పీఈతో వీళ్ళు వస్తున్నారు. బట్ ఇంక్లూడింగ్ మోతీలాల్ ఓస్వాల్ పీఈ 21 దగ్గర ఉండగా జియోజిత్ 11.5 పీఈ దగ్గర ఉంది. సో వాళ్ళతో పోలిస్తే కొద్దిగా అగ్రెసివ్ ప్రైజింగ్తోనే కంపెనీ ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ రిస్క్ ఆ మేర చూసుకున్నట్టయితే రిస్క్ కొద్దిగా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు.
ఎబిటా మార్జిన్ స్ట్రెంగ్తన్ టు 36.8 ఫ్రమ్ 24.6. సో ఎబిటా కొద్దిగా పెరిగినప్పటికీ కూడా ఇట్ రిమైన్డ్ బిలో సెవరల్ పీర్స్ ఇంక్లూడింగ్ మోతీలాల్ ఓస్వాల్ 54.5, జియోజీ 35, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ 41, ఏంజిల్ వన్ 37.8. సో ఈ ఫ్రంట్స్లో చూసుకున్నా కూడా ఎబిటా మార్జిన్స్ కూడా అంత గొప్పగా లేవు, ప్రైసింగ్ ఎక్కువగానే ఉంది. సో వీటన్నిటి తరుణంలో కొద్దిగా మనం దీన్ని అంత అగ్రెసివ్గా వెళ్ళి చేయాల్సినంత అవసరం అయితే లేదు అన్నట్టుగా కూడా దీన్ని బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. శేషసాయి మే హ్యావ్ ఎ కార్డ్ అప్ ఇట్స్ స్లీవ్. వీళ్ళు క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి అవసరమైన ఫుల్ఫిల్మెంట్ సర్వీసెస్ అంటే కార్డ్స్ తయారీ కానివ్వండి, ఆర్ఎఫ్ఐడి, ఎన్ఎఫ్సి లాంటివన్నీ కూడా తయారు చేసే కంపెనీ ఇది శేషసాయి టెక్నాలజీస్ అన్న కంపెనీ. రాబోయే రోజుల్లో క్రెడిట్ కార్డ్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా దాంతో పాటు గ్రో అవుతారనేది కూడా ఒక అంచనా. బ్యాంక్స్ ఎక్స్పాన్షన్ ఏ పాజిటివ్ ఫర్ కార్డ్ సర్వీసెస్ కంపెనీ, ఇదొకటి. అండ్ ఇప్పుడు తీసుకొస్తున్న ఐపీఓ ద్వారా సమీకరించబోతున్న ఈ డబ్బుల్లో 480 కోట్ల రూపాయలు టు పే డెట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ అనదర్ 333 crores ఫర్ ఓపెన్ ఆఫర్. సమీకరించబోయే మొత్తం డబ్బులో 333 కోట్ల రూపాయలు ప్రమోటర్లకు వెళ్ళగా 440 కోట్ల రూపాయలు డెట్ రీపేమెంట్ కోసం కూడా వెళ్ళబోతోంది. ఓవరాల్గా 93 నుంచి 82% ప్రమోటర్ల వాటా తగ్గ దశల వారీగా మరొక 7% కూడా కంపెనీ మెల్లిమెల్లిగా విక్రయించే అవకాశం అయితే ఉంటుంది. పీర్ కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు లేరు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీ లిస్టెడ్ స్పేస్లో. రెవెన్యూ 6.1% మేర తగ్గి 1463 కోట్ల రూపాయలుగా అయితే ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 36% పెరిగినప్పటికీ కూడా నెట్ ప్రాఫిట్ డబుల్ అయింది. ఇలాంటివి ఏంటంటే వన్ ఆఫ్ ఇట్స్కి ఏంటంటే కొద్దిగా రిస్క్ తీసుకొని పెట్టుకోవడం తప్ప ఇలాంటి పెరిగితే విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పీర్ కంపారిజన్ ఎవరు లేరు వీళ్ళకి. కార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంక్స్కి కార్డ్స్ తయారు చేసి ఇవ్వడం లాంటి బిజినెస్తో పాటు కస్టమర్స్కి అవసరమైన కమ్యూనికేషన్ డాక్యుమెంట్స్ని, డైరెక్ట్ మెయిలర్స్ని, నోటీసెస్ని, యుటిలిటీ బిల్స్ని, ఇన్సూరెన్స్ పాలసీ స్టేట్మెంట్స్ని కూడా వీళ్ళు పంపిస్తారు క్లయింట్స్ కోసం బ్యాంక్స్ నుంచి. సో అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ వర్టికల్ కూడా 7% మేర రెవెన్యూని తీసుకొస్తున్నట్టుగా కూడా యాజమాన్యం చెప్తున్నప్పటికీ కొద్దిగా రిస్క్ తీసుకునే అవకాశం ఉన్న వాళ్ళు ట్రై చేయవచ్చు శేషసాయిని. సెబీ గివ్స్ నాట్ ఫర్ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్, భారత్ కోకింగ్ కోల్ అండ్ ఈక్వెస్ ఐపీఓస్. H1B fallout likely to be modest, add large cap IT and weakness. సో పదే ఐటీ స్టాక్స్ మీద ఇంపాక్ట్ అది ఇట్ మేబీ మై పర్సనల్ ఒపీనియన్ ఆర్ఎల్స్ ఏదైనప్పటికీ కూడా ఐటీ మీద అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాం. అందువల్లే సిప్ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా థిమాటిక్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనాల ప్రకారం కూడా ఇన్ఫోసిస్ బై టార్గెట్ ఇస్తూ ఇన్ఫోసిస్ బై చేయాలని రికమెండ్ చేస్తూ టార్గెట్ ప్రైస్ని 1780కి తగ్గించింది. విప్రో అండర్ పర్ఫామ్ చేయించని చెప్తూ టార్గెట్ ప్రైస్ని 218కి తగ్గించింది. ఓవరాల్గా వీళ్ళ అంచనా ప్రకారం యాన్యువల్ ఈపీఎస్ మీద గరిష్టంగా 2-6% వరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందన్నట్టుగా కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనాల ప్రకారం అయితే ఉంది. ఎనీ షార్ప్ కరెక్షన్ స్టాక్ ప్రైజెస్ కుడ్ బి అన్ ఆపర్చునిటీ టు అక్యుములేట్. బై రేటింగ్ ఆన్ ఇన్ఫోసిస్ అండ్ కాగ్నిజెంట్ ఇన్ లార్జ్ క్యాప్స్, కోఫోర్జ్ ఇన్ మిడ్ క్యాప్స్ అండ్ ఫస్ట్ సోర్స్ ఇన్ స్మాల్ క్యాప్స్. ఇది నోమురా అంచనా. కొటాక్ అంచనాల ప్రకారం హెక్సాఫేర్, ఎంఫసిస్ అండ్ ఎల్ఎన్టీ మైంట్రీ బాగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కుడ్ బి లోయర్ ఫర్ విప్రో అండ్ పెర్సిస్టెంట్ అనేది వీళ్ళు చెప్తున్న మాట. కోఫోర్జ్, హెక్సావేర్, ఇండిజిన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రాను బై చేయాలని రికమెండ్ చేస్తూ కేపీఐటీ, పెర్సిస్టెంట్, టాటా ఎలక్సీ, టాటా టెక్నాలజీస్, విప్రోని సేల్ చేయాలని చెప్పి కోటాక్ ఇన్స్టిట్యూషనల్ సూచిస్తుంది. అండ్ మిగిలిన కంపెనీకి సంబంధించిన అప్డేట్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ అంచనాల ప్రకారం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో షిఫ్టింగ్ వర్క్ బ్యాక్ హోమ్ to cut H1B need IT companies to government. GST rate cut draws shoppers to electronic stores, sales stir slowly. ఐటీ స్టాక్స్ నిన్నటి H1B వీసా ఎఫెక్ట్ వల్ల దాదాపు 85,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ మీద ఇంపాక్ట్ అయితే మనం చూడవచ్చు. పాలిక్యాబ్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఇయర్ టు డేట్లో దాదాపు 49% మేర పెరగడం అయితే చూసాం. అదాని పవర్ 20% మేర పెరిగింది. నెట్వర్క్ టెక్నాలజీస్ 8% మేర, RVNL కూడా 1.2% మేర వరుస లాభాలకు బ్రేక్ పడింది. నిన్న కొద్దిగా వీక్నెస్ అయితే చూసాం. ఆన్ మొబైల్ గ్లోబల్ వీళ్ళు డైలాగ్ యాక్సియాటా యాజ్ మాస్టర్ అగ్రిగేటర్ ఫర్ విఏఏ సర్వీస్ పోర్ట్ఫోలియో అన్నట్టు వార్తల నేపథ్యంలో 5% దాకా నేను ఇందులో జంప్ అయితే చూసాం. జాగిల్ ప్రిపేర్డ్ ఏవ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంటడంలో మైన్యూట్ జంప్ అయితే ఈ స్టాక్లో ఉంది. ఇవి ప్రధానమైన అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆర్పి గారు 100 days మెంటార్షిప్ అక్టోబర్ బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి.
ఒక్క పరిమిత సంఖ్యలో సీట్లు మిగిలి ఉన్నాయి. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. వెరీ బేసిక్స్ నుంచి ఇందులో నేర్పిస్తారు కాబట్టి మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. దాదాపు 4 నెలల కార్యక్రమం ఇది. థ్యాంక్ యూ సో మచ్.